అవినీతికి పాల్పడుతున్న రాయచోటి మున్సిపల్ కమిషనర్ని వార్డు సచివాలయ సెక్రటరీ రామ్మోహన్ రెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు బుక్క విశ్వనాథ్ నాయక్ డిమాండ్ చేశారు. రాయచోటికి గుండెకాయలాగా ఉన్న మున్సిపల్ కార్యాలయంలో ప్రభుత్వ ధనం లక్షల రూపాయలను అనధికారికంగా డ్రా చేసి ప్రజాధనాన్ని లూటి చేస్తున్నారని విశ్వనాథ్ ఆరోపించారు. రామ్మోహన్ రెడ్డిని ఏ విధంగా శానిటరీ ఇన్స్పెక్టర్ ఉద్యోగానికి అర్హుడని ప్రశ్నించారు. ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. ఒకసారి ప్రజలకు సమాధానం తెలియజేయాలి. 24వ సచివాలయ సెక్రటరీగా కొనసాగుతున్నటువంటి రామ్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి మున్సిపల్ కార్యాలయంలో అనధికారికంగా ఎటువంటి ఆర్డర్స్ లేకపోయినా, ఎటువంటి ప్రభుత్వ ఉత్తర్వులు లేకపోయినా, ఎలాంటి డిక్టేషన్ లేకపోయినప్పటికీ కూడా ఈరోజు మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ ఆఫీసర్ ఉన్నప్పటికీ కూడా ఈరోజు అంతా తానై చేస్తూ ప్రభుత్వ ధనాన్ని, ప్రజా ధనాన్ని లూటీ చేసి లక్షల రూపాయలు తమ ఖాతాలలోకి జమ చేసుకుంటున్నారు. మేము చెప్తున్నాం మున్సిపల్ కమిషనర్ గారికి, భారత కమ్యూనిస్టు పార్టీగా ఒకటే సూటిగా డిమాండ్ చేస్తున్నాం. అయా మున్సిపల్ కమిషనర్ గారు శానిటరీ ఇన్స్పెక్టర్కు ఉన్నప్పటికీ కూడా అతనికి మీరు ఎందుకు హెల్త్ అసిస్టెంట్గా డిమోట్ చేస్తూ సంబంధం లేనటువంటి రామ్మోహన్ రెడ్డి గారికి ఎందుకు ఆ బాధ్యతలు మీరు నిర్వహించడం జరుగుతున్నది, ఎందుకు అప్పగించడం జరుగుతున్నది? క్లాప్ ఆటోల నిర్వహణ, ఆటో ఖర్చులు, డీజిల్ ఖర్చులు, రిపేర్ ఖర్చులన్నింటినీ కూడా ఆటో సూపర్వైజర్ ఉన్నప్పటికీ